ముందుగా శ్యామలమ్మ తల్లికి, నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. చాలా అద్భుతమైన కదండి, మంచి ట్విస్టులు ఉన్నాయి, చెప్పుకుందాం. మొబైల్స్ అందరూ సైలెంట్ పెట్టింది మాట్లాడితే. విమలాపురం అనే ఒక రాజ్యం ఉన్నది, విమలాపురం. ఆ రాజ్యంలోకి ఒక యువకుడు గుర్రం మీద వచ్చాడు. వచ్చేసరికి రాజ్యంలో ఎవ్వరూ లేరు, ఒక పిట్ట మనిషి కూడా కనబడలేదు. ప్రతి ఇల్లు తలుపులేసే ఉన్నది, కనీసం ఒక జంతువు కూడా కనబడట్లేదు. ఒక కుక్క కానీ కోడి కానీ రోడ్డు మీద ఏది నిర్మానుష్యంగా ఉన్నది ఆ రాజ్యం అంతా కూడా. ఈ అబ్బాయి ఆశ్చర్యంగా చూశాడు. అది పగలు రాజ్యంలో ఎవరు లేరేటి, రాజ్యం అంతా ఖాళీగా ఉన్నది అని ఒక 2-3 ఇల్లు తలుపులు కూడా కొట్టాడు. అమ్మ, ఇలా మేము బాటసార్లో వచ్చాము, కొద్దిగా ఆహారం ఏదైనా పెట్టండి అని అన్నా ఎవ్వరూ తలుపులు తీయలేదు, ఏమీ లేదు. చూశాడు. అలాగ ముందుకు వెళ్తూ ఉంటే రాజకోట కనబడింది. ఎంత పెద్ద కోట! రాజకోట ఉన్నది, ఇంత పెద్ద ఊరున్నది, కానీ ఎవరు లేరేటనే చూస్తుంటే ఆ కోట గోడకి ఒక అమ్మాయి బొమ్మ వేసింది. చాలా అందమైన అమ్మాయి బొమ్మ వేసింది. అమ్మాయి పేరు సుహాసిని. ఆ పక్కన రాసింది, ఆ రాజ్యంలోకి పగలు ఒక రాక్షసుడు వస్తూ ఉంటాడట సాయంత్రం లోపు. వాడు ఎవరు కనబడితే వాళ్ళని చంపి తినేస్తాడు. కాబట్టి ఆ రాజ్యంలో పగలు ఎవరు నిషిద్ధం, రారు బయటకు ఎవరు. వాడు రాత్రి రాడు. వీళ్ళందరూ రాత్రి బయటకు వచ్చి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆ రాక్షసుని ఎవరైతే హతమారుస్తారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తామని రాజు చెప్తే మంత్రి ప్రకటించాడు. అక్కడ అమ్మాయి బొమ్మేసి ఉంది. ఆ రాక్షసుని ఎవరు చంపుతారో అమ్మాయిని ఇచ్చి వాళ్ళకి వివాహం చేస్తారు. ఈ అబ్బాయికి అమ్మాయి నచ్చుతుంది ఆ బొమ్మ చూసిన తర్వాత. ఈ అబ్బాయి మార్కాండపుర యువరాజు అనమాట. యువరాజు జయంతసేనుడు ఆ ఊర్లోకి వస్తాడు. దేశాటన చేస్తూ వచ్చాడు అక్కడికి. రాజులు ఏంటంటే దేశంలో తిరుగుతూ ప్రజల యొక్క యోగక్షేమాలు ఎలా పరిపాలించాలి ఏంటవని తెలుసుకోవడానికి వస్తారు. అలా ఈ అబ్బాయి రాజ్యంలోకి వచ్చినప్పుడు చూసి ఆ అమ్మాయిని ఇష్టపడి సరే ఎవరు లేరు, రాక్షసుడు ఎలాగో వస్తాడు కదా, రాక్షసుని హతమారుద్దామని చెప్పి ఈ అబ్బాయి అటు ఇటు ఆ సందులన్నీ తిరుగుతూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. గుర్రం పెట్టుకొని నిలబడితే ఇంతలో రాక్షసుడు అడుగుల శబ్దం. వాళ్ళు అంత ఎత్తుంటారు కాబట్టి నిర్మానుషంగా ఉంది కాబట్టి వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే ఆ శబ్దం వినబడుతూ ఉంటుంది. పెద్ద శబ్దం అడుగులు వినబడుతుంది. ఆ రాక్షసుడు వచ్చాడని ఇతనికి అర్థమైంది. ఏం చేశాడు, గుర్రం ఎక్కి రెడీగా కూర్చొని ఉన్నాడు. ఎక్కేసరికి రాక్షసుడు శబ్దం విని గుర్రం భయపడింది. గుర్రము భయపడి సకిలించగానే అది విన్నాడు. ఆహా, గుర్రం ఉంది, నాకు ఆహారం దొరికింది అని చెప్పి అటువైపుగా ఎక్కడైతే గుర్రం శబ్దం వినబడిందో అటువైపుగా అడుగులేయడం మొదలుపెట్టి దగ్గరికి వచ్చేసరికి ఈ యువరాజు ఏం చేశాడు, ఆ గుర్రాన్ని గట్టిగా కదిలించేసరికి అది పరిగెట్టి వెళ్ళి ఆ రాక్షసుని కాలుతోని తన్నేసరికి వాడు వెనక్కి ఒక్కసారి వెళ్ళేసరికి నిజంగా రాజులు చాలా చురుగ్గా ఉండేవారు. వెంటనే కత్తి తీసి వాడు చెయ్యి నరికేశాడు. వాడు అంత ఎత్తు, ఈ అబ్బాయి 6 అడుగులు, వాడొక సుమారు 11-12 అడుగులు ఉన్నవాడు. వెంటనే ఇటు కింద నుంచి మళ్ళీ తప్పించుకొని వెనక్కి, వాడు అంత పొడవు, వాడు తిరిగేలోపు టైం పడుతుంది. వెనక్కి మనిషి చూసారు, ఆ ఒక్క నిమిషం తేడాలో మళ్ళీ వెనక్కి నుంచి వచ్చి ఇంకో చెయ్యి నరికేసి చాలా చాకచక్యంగా అనమాట, తెలివిగా వాడు కాళ్ళు నరికేసి వాడిని అలాగా చంపేసి నిల్చొని చూస్తాడు. అయినా ప్రజలు ఎవరు రారు, ఎవరు చూడరు, అందరూ తలుపులు వేసుకొని ఉంటారు. ఆ రాక్షసుని అయితే చంపేసినప్పుడు ఆ ఎదురు ఇంట్లో నుంచి ఒక బ్రాహ్మణుడు పరిగెట్టుకొని వచ్చి మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే, ఇలా నేను మార్కాండపురం యువరాజుని, జయంతసేన నా పేరు అని అంటే, మా ఇంట్లోకి రండి, ఆతిథ్యం తీసుకోండి, ఎవరైతే రాక్షసుని చంపారో యువరాణిని ఇచ్చి వివాహం చేస్తారు వాళ్ళకి, మీరు ఎలాగో సాయంత్రం రాజు అయిపోతారు ఈ రాజ్యానికి, ఈలోపు మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోండి, కోట తెరిచేసరికి సాయంత్రం అవుతుంది కదా, మా అక్కయ్య మిమ్మల్ని ఆహ్వానించారంటే సరే అని ఆ ఇంట్లోకి వెళ్తాడు, కూర్చుంటాడు, వాళ్ళు ఆతిథ్యం ఇస్తారు.
అంతా అయిపోతే సాయంత్రం అవుతుంది. సాయంత్రం అన్ని జనాలు వస్తారు. జనాలు వచ్చేసరికి ఆ రోడ్డు అంతా రక్తంతో ప్రవహించి ఉంటుంది. కోట దగ్గరికి వెళ్ళేసరికి ఈ పంతులు ఉన్నాడు కదా, వీడు దద్దోజన శాస్త్రం అన్నమాట. ఈ బాబుని ఎవడైతే పిలుస్తాడు వాడు కత్తి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆ ద్వారం దగ్గర. వాడు ఒంటి నిండా రక్తం ఉంటుంది, కత్తి పట్టుకొని తిరుగుతుంటాడు. జనాలు అందరూ వచ్చి చూసేసరికి రాక్షసుడిని ఎవరు చంపారు అనుకుంటే ఈ బ్రాహ్మణుడు అంటే నేనే చంపాను రాక్షసుడిని అని చెప్తాను. నేనే చంపాను. నువ్వు చంపావా? బ్రాహ్మణుడికి అంత ఉండదు. బ్రాహ్మణుడు నువ్వు చంపడం ఏంటి రాక్షసుడిని అని అంటే, నిజంగా నేనే చంపాను. నేను ఈ మధ్య తపస్సు చేశాను, నాకు ఒక యోగి సిద్ధి ఇచ్చాడు, రాక్షసుడిని చంపే శక్తి ఇచ్చాడు, ఆ సిద్ధితోనే నేను చంపాను. అయినా ఎవరు నమ్మలేకపోతున్నారు. కానీ ఇంకో సాక్ష్యం లేదు, అక్కడ ఇంకో వ్యక్తి లేరు, వీడే ఉన్నాడు. ఇగోండి రాక్షసుడి బొక్క, అగో వాడి తల ఎలగట్టాను, నేనే చంపా. రాజుకోట ఓపెన్ చేశారు, తలుపులు తీసేసరికి వీడు కత్తి పట్టుకొని ఉన్నాడు, వీడి ఒంటి నిండా రక్తం, అక్కడ రాక్షసుడు ఉన్నాడు, అదంతా రక్తం, వీడే చంపాడు. రాజుకి బుర్ర పని చేయటం, వీడేమో పొట్టేసుకొని పంతులు, వీడు చంపడం ఏంటని రాజు చూస్తున్నాడు. ఆ రాణికి మొహం లేగట్లేదు, వీడిని ఎలా వివాహం చేసుకుంటుంది, ఆవిడికి మొహం లేదు. కానీ ఇంకో ఇది లేదు, ఎందుకంటే ప్రచారం చేస్తారు కదా, దండోరా వేస్తారు కదా, ఇంకో ఆప్షన్ లేదు. లోపలికి పిలిచి కూర్చోబెట్టారు. వీళ్ళకి నమ్మశక్యంగా లేదు, కానీ నమ్మాలి, ఇంకో అవకాశం లేదు. సరే రాణిని ఎలాగో నీకు ఇచ్చి వివాహం చేస్తాం నాయనా, నువ్వు మీ ఇంటికి బయలుదేరు, మేము ఒక 3-4 రోజుల్లో నీకు కబురు పెడతాము అని చెప్పి వాడిని పంపించారు. పంపిస్తే ఈ రాణి ఏం చేసింది, దిగులుగా కూర్చోవడం మొదలుపెట్టింది. రాక్షసుని చంపేయడానికన్నా వీడిని ఎలా వివాహం చేసుకోవాలని పాపం దిగులుగా ఉంది. ఇన్ని రోజులు కోటలో నుంచి కూడా బయటికి రాలేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఉద్యానవనంలోకి రాణిని కొంతమంది చెలికత్తెలిచ్చి పంపించారు. అలా విహారంలోకి వెళ్ళుకొని ఒక 4 రోజులైనా ప్రశాంతంగా ఉంటావు అని చెప్పి ఆమె పంపిస్తే ఆమె తన చెలికత్తెలు తీసుకొని ఆ వనంలో తిరుగుతూ ఉన్నది. తిరుగుతూ ఉండి ఆ చెలికత్తెలు మాట్లాడుతుంది. తిరుగుతూ ఉండేసరికి అక్కడికి మళ్ళీ ఇంకో రాక్షసుడు వచ్చాడు. వాడు కూడా అంతే పొడవు ఎత్తు ఉండి ఇంకోటి వచ్చాడు. ఎవడు అనుకుంటే ముందు ఎవడినైతే చంపాడో వాడు తమ్ముడు. ఆ రక్తాసురుడు అనే రాక్షసుని ముందు చంపారు, వాడి తమ్ముడు ఇదే. మా అన్నయ్యని చంపుతారా మీరు అని చెప్పి ఈమెని పట్టుకొని జుట్టు పట్టుకొని పైకి ఎత్తేసాడు. ఎత్తేసరికి పాపం రాక్షసుడు సైన్యం ఎవరు ఏం చేయలేరు, అందరూ కేకలేస్తున్నారు, పరిగెడుతున్నారు, కానీ ఎవరు ఈ అమ్మాయి అరుపులు ఈ కేకలు వీళ్ళందరూ విని అక్కడికి ఒక కుర్రవాడు గుర్రం మీద వచ్చాడు. కుర్రవాడు ఆ కుర్రవాడు వెంటనే చూసి వెళ్ళి వాడు యుద్ధం చేస్తాడు. ఆ రాక్షసుడితో వాడితో కూడా చాలా తెలివిగా యుద్ధం చేసి వాడిని చంపుతాడు. ఎవరు ఆ కుర్రవాడు అంటే, ఎవరైతే జయంత సేనుడు ఉన్నాడో ఆ తమ్ముడు వీడు వసంత సేనుడు, మార్కాండపురం. వాళ్ళ అన్నయ్య దేశాంటం మొదలుపెట్టి వెళ్ళిన తర్వాత వీడు కూడా అన్నయ్యను అనుసరించి వస్తానని చెప్పి వెనక్కి బయలుదేరి వస్తాడు. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కనుక్కుంటే ఈ ఊర్లోకే వీళ్ళన్నీ వెళ్ళాడని తెలిసి ఈ రాజ్యంలోకి అబ్బాయి వస్తాడు. వచ్చినప్పుడు ఈమెకి జరుగుతుంది. జరిగినప్పుడు ఈమెను కాపాడుతాడు, ఆ రాక్షసుడిని చంపుతాడు. చంపిన తర్వాత ఎవరు నువ్వు ఏంటంటే, ఇలా పలానా మహారాణి నేను, ఇలా జరిగింది మా రాజ్యంలోని అని చెప్పి ఈ కుర్రవాడిని తీసుకెళ్తారు కోటలోకి. తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మొదట ఒక రాక్షసుడిని హతమార్చారు, ఆ రాక్షసుని ఒక బ్రాహ్మణుడు హతమార్చాడు అని వాళ్ళు చెప్తారు. ఈ జయంతుడు అంటాడు, బ్రాహ్మణుడు చంపడం ఏంటి, బ్రాహ్మణుడు క్షత్రియుడు కదా చంపుతాడు అని అంటే, అదే మాకు అర్థం అవ్వట్లేదు బాబు, బ్రాహ్మణుడు వచ్చి కత్తి పట్టుకొని ఉన్నాడు, ఎవరు వచ్చారో కూడా మాకు తెలియదు అంటే, వీడు అన్నాడు మా అన్నయ్య 3 రోజులు అవుతుంది మీ రాజ్యంలోకి వచ్చాడని మాకు తెలిసింది, నాకు తెలిసి మా అన్నయ్యే చంపుకుంటాడు, మా అన్నయ్య ఆ రాక్షసుని చంపుకుంటాడు, ఆ బ్రాహ్మణుడికి అయితే అంత లేదు, మా అన్నయ్యే చంపుకుంటాడు అని వాడు అంటాడు. అయితే ఎలా బాబు ఈ విషయం అంటే, ఆ మంత్రులు తెలివైన వాళ్ళు కదా మతిమంతుడు, సరే ఆ బ్రాహ్మణుడి దగ్గరే తేలుద్దాము ఏంటి ఆ విషయం అని చెప్పి వీళ్ళందరూ తర్వాత రోజు ఈ కుర్రవాడు మంత్రి అందరూ కలిసి ఆ ఇంటికి వెళ్తారు, బ్రాహ్మణుడి ఇంటికి. వాళ్ళ అక్క తలుపుతారు కానీ కొద్దిగా గాబరు అవుతుంది, ఇంత సైన్యం అందరూ. అయినా సరే రండి బాబు రండి లోపలికి కూర్చొని మరి మా తమ్ముడు రాక్షసుని చంపేస్తాడు, రాణిని ఇస్తారు, రాజ్యం ఇస్తాను అంటున్నారు కాబట్టి ఎప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం ఏంటి అన్నీ అడుగుతుంది. అలాగేనమ్మ పెట్టుకుందాం, తొందర ఏముంది, ఎందుకు మీ తమ్ముడు ఎంత చాకచక్యంగా ఆ రాక్షసుని చంపాడో మాకు ఒక్కసారి వివరించండి అని అన్నాడు. అంటేనేమో వాడు చాలా తెలివిగా, నాకు సిద్ధులు వచ్చేసాయి చాలా, నేను తపస్సు చేశాను, ఆ సిద్ధితో చంపేశాను అని అంటే, ఏ కత్తితో చంపావు అని అడిగితే, చాలా మంచి కత్తి నా దగ్గర ఉంది చూపించు అని అంటే కత్తి తెచ్చాడు.
ఆ కత్తి తెచ్చేసరికి ఈ వసంత సేనుడు చూశాడు, ఈ కత్తి మా అన్నయ్యది, జయంత సేనుడిది ఈ కత్తి, ఇది మా అన్నయ్యది, మేము ప్రత్యేకంగా తయారు చేయించుకోవాలి. వీడి కత్తి చూపించాడు. వాళ్ళ రాజ్యంలో వాళ్ళిద్దరు అన్నదమ్ములకి ప్రత్యేకంగా తయారు చేయించింది కత్తి అది. ఇదిగోండి నా కత్తి చూడండి, మా అన్నయ్యది చూడండి, ఇది మా అన్నయ్య కత్తే అంటే వీళ్ళు మా అన్నయ్యని ఏదో చేశారు. చేసి పట్టుకున్నారు. ఈ అబ్బాయి ఇంతలో గట్టి తీసి మా అన్నయ్యని ఏం చేశారో చెప్పండి. రాజు కదా, చాలా పౌరుషం మీద పైకి వెళ్ళి కేకలు వేసేసరికి పెరట్లో గుర్రం ఉందిగా, గుర్రం వేసుకొని వచ్చాడు. ఆ గుర్రం సకిలింపు వినబడ్డది. ఈ అబ్బాయి గొంతు విని ఆ గుర్రం వెనక్కి అరవడం మొదలుపెట్టింది. ఈ సౌండ్ విని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచుతారు కదా, దాంతో ఉంటారు. ఈ అబ్బాయి మాటలు విని అది సకలించింది. వినగానే వెంటనే అడిగారు, గుర్రం మీకు ఎక్కడిది? రాజుల దగ్గర కదా ఉంటుంది, మీ ఇంట్లో గుర్రం ఎక్కడిది అంటే వాళ్ళ అక్కేమో అది గుర్రం కాదు బాబు, గేదె అరుస్తుంది అంటే, గేదె మీ ఇంట్లో ఈ విధంగా అరుస్తుందా, ఏది చూస్తాను అని చెప్పి ఆయన పరిగెట్టిలో వెనక్కి వెళ్ళేసరికి ఆ గుర్రం ఇతను చూసి మరి ఎంత అంత రంకిలు కాదు, ఎగిరెగిరి ఆనందపడిపోతుంది. వెళ్ళి కౌగులించుకొని అన్నీ ఏడి అని అడగానే కళ్ళని నీళ్ళు పెట్టుకుంది గుర్రం. ఏడి అనగానే కళ్ళంట నీళ్ళు దింపేస్తుంది. ఆయనకు అర్థమైపోయింది. లోపలికి వచ్చి కత్తి పెట్టాడు ఇద్దరి మీద. నిజం చెప్తారా లేదా, మా అన్నయ్య ఏడి, ఏం చేశారో చెప్పండి. అప్పుడు చెప్పారు వాళ్ళు. ఆ లోపలికి పిలిచి ఆహ్వానం, చక్కగా తిండి పెట్టారు. ఆ పిల్లవాళ్ళు పెట్టి పడుకుని పెట్టారు. తిన్నగంటే హాయిగా పడుకోండి, సాయంత్రం కదా బాబు నువ్వు వెళ్ళేది, విశ్రాంతి తీసుకో అంటే, ఎలాగో అలిసిపోయి వచ్చాడు, రాక్షసుడితో యుద్ధం చేశాడు, అలిసిపోయి ఉండి నిద్ర వేసినందుకు చంపేశారు ఇద్దరు కలిసి. ఆ పిల్లవాడిని చంపేసి మూట కట్టేసి నదిలో ఇసిరేశారు తీసుకెళ్ళి. వీడే చేశాను, ఎందుకంటే రాజ్యం వచ్చేస్తుంది కదా అని చెప్పారు. మీ అన్నయ్యని చంపేశా. ఈ పిల్లవాడు అంత ఏడుపు కాదు తమ్ముడు, మా అన్నయ్య ఒక రాక్షసుని జయించి వచ్చి బ్రాహ్మణుడి చేతిలో చచ్చిపోయాడా, ఇలాంటి చావు వచ్చిందా నా అన్నదమ్ముడికి అని చెప్పి ఒకటే ఏడుపు. వెంటనే వాళ్ళిద్దరిని చెరసాల్లో పెట్టి పిల్లవాడిని కోటకు తీసుకెళ్ళి కొద్ది సముదాయించి కూర్చోబెట్టారు. ఈ మూట వెళ్తుంది కదా నదిలో నుంచి, ఈ మూట వెళ్తూ నది పాయలుగా విడిపోతుంటుంది, అటు ఇటు. అలా ఒక పాయగా విడిపోయినప్పుడు ఈ మూట అట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక పొదలు ఉన్నాయి. అక్కడ ఆ పొదలులోకి ఈ శరీరం వెళ్ళేసరికట అదేదో తగిలి ఆ మూట విడిపోయేసరికి పిల్లవాడు లేచి బతికి వచ్చాడట. అది ఆశ్చర్యం వేసింది. నన్ను చంపేశారు, నేను ఎలా బతికాను అని ఆశ్చర్యం వేసి చూస్తున్నాడట చుట్టూ. చూస్తే అక్కడికి ఒక ఎండ్రకాయ అలాగే చచ్చిపోయి కొట్టుకొస్తుంది. ఆ పొద తగలగానే అది కూడా బతికి వెళ్ళిపోతుందట. అంటే ఈ పొదల్లో ఏదుందా అని చూస్తే సంజీవిని మూలికలు ఉన్న పొద అది. ఆ మూలిక తగిలింది ఎప్పుడు ఆ కుర్రవాడు బ్రతికాడు. వెంటనే వాడికి అర్థమయ్యింది, ఆహా సంజీవిని మూలిక ఉందని. వెంటనే ఆ మూలికలు తీసి లోపల కట్టుకున్నాడు. కాకపోతే 2 రోజులు వెళ్ళాడు కదా, ఒళ్ళంతా నానిపోయి ముద్దయిపోయి ఉన్నాడు. అవన్నీ తడుపుకొని ఉతుక్కొని ఆయన ఇంకా బయటికి ఎలాగెళ్ళాలి. కానీ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఏ చోట ఉన్నాడో తెలియదు, వాళ్ళ ఊరు ఎలా వెళ్ళాలో తెలియదు, మార్కండపురం ఎలా తెలియదు, ఈ విశ్వనాథపురం ఎలా వెళ్ళాలో తెలియదు. ఇలా ఆలోచిస్తూ బయటకు వచ్చేసరికి మళ్ళీ అక్కడ కొంతమంది దొంగలు, గుర్రాలు వెళ్తున్న సౌండ్, కేకలు అన్నీ వినబడుతుంటే వెంటనే వీడు వచ్చాడు. వీడి దగ్గర ఆయుధాలు లేవు, ఏమీ లేవు, కానీ పరిగెట్టి వెళ్ళేసరికి ఆ గుర్రం మీద ఒక యువరాణిని తీసుకొని దొంగలు వెళ్ళిపోతుంటే అడ్డగించేసరికి ఆ గుర్రం మీద ఉన్నవాడు వీడికి బల్లి విసిరిపోతే దాన్ని పట్టుకొని లాగి వీరులాలు, వాడికి ఒక్క ఆయుధం వస్తే చాలు మొత్తం ఆ 40 మందితో యుద్ధం చేశాడు. ఒక్కడు చేసి ఆ యువరాణిని కాపాడాడు. ఆ అమ్మాయి కేశవపురం యువరాణి మనోహరి. ఆమె ఆ రాజ్యంలో వీళ్ళు దొంగలు పడి యువరాణిని తీసుకొని వచ్చేసారనమాట. వచ్చేసి ఇక్కడే మా రాజ్యం దగ్గరే ఉందని చెప్పి ఈ జయంతుడిని తీసుకొని వెళ్ళింది. ఈ జయంతుడికి ఇటు వచ్చానని ఆలోచన, కానీ తను ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. ఇంకా ఆ ఊరు గురించి కూడా వదిలేశాడు. అక్కడ రాక్షసుని చంపాను ఆ రాణి, అది కూడా అతనికి బుర్రలో లేదు. సరే ఈ అమ్మాయిని కాపాడాను కదా అని రాజ్యంలోకి వెళ్ళేసరికి ఆ రాజు మరణించి ఉన్నాడు. అమ్మాయి తండ్రి ఈ దొంగలు ఏం చేశారు, ఆమెను ఎత్తుకెళ్ళినప్పుడు ఆ రాజుని చంపేసి ఈమెను ఎత్తుకొని వచ్చేసారు. ఇంకా అంత్యక్రియలు చేసేద్దామని రాజుని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ఈమె వచ్చి ఇంకా లబ్బోదిబ్బమని ఏడుపు, తండ్రి చనిపోయాడని. వెంటనే ఈ కుర్రవాడు వచ్చాడు. ఆ మంత్రికి అన్నీ చెప్పింది, ఇలాగా నన్ను ఈ కుర్రవాడే రక్షించాడు, నన్ను తీసుకొని వచ్చాడు అని మంత్రికి అన్నీ చెప్పినప్పుడు ఆ పక్కన సైన్యాధ్యక్షుడు అడిగాడు, ఏంటి నువ్వు ఎర్ర దొంగల నుంచి ఆ అమ్మాయిని రక్షించేస్తావా, అంతమందిని కొట్టావా అని అడిగాడు. అనగానే వెంటనే ఈ కుర్రవాడేమో, నేను ఒక దేశపు రాజుని, నువ్వు సైన్యాధ్యక్షుడు, మంత్రి కూడా మీరు అని గౌరవిస్తున్నాడు, నువ్వు అంటున్నావు,
అనేసి ఈ అబ్బాయి గట్టిగా అతను ఇచ్చేసి, ఎర్ర దొంగల గురించి అడుగుతున్నావంటే నీకేమైనా సంబంధం ఉందా వాళ్ళతోని? వాళ్ళని నువ్వెలా చూసావు? అంతమందిని పోరాడేవని అడుగుతున్నా, నువ్వు చూసావా వాళ్ళని అని అడిగాడు. అంటే రాజులు తెలివైన వాళ్ళు, నేను చూడలేదు అనేసి ఈ కుర్రవాడికి అర్థమైపోయింది, వీడి హస్తం ఇందులోని ఉన్నది అర్థమైపోయింది. ఇప్పుడు రాజు తీసుకెళ్ళిపోవాలి కాబట్టి వెంటనే ఏం చేస్తాడు, మూలికొందుగా పట్టుకొని వచ్చాడు. నేను బతికిస్తాను రాజుని, మీరెవరు అధైర్యపడకండి అని చెప్పి ఆ మూలిక ఎక్కడైతే రాజుకి కత్తి గాయాలు చేశారో అక్కడ మూలిక పెట్టి రాజుని బతికించి రాజుకు చెప్పాడు, ఎవరైతే దొంగలు వచ్చారో నేను కనిపెడతాను వాళ్ళు, నేను రాజ్యాన్ని చూస్తాను అని చెప్పి మాట ఇచ్చి అక్కడే కొన్ని రోజులు ఉండి రాత్రి పూట పహారా కాస్తుండేవాడు. ఆ రాజ్యంలో తిరుగుతూ ఉండేవాడు అనమాట. మంత్రి ఏం చేశాడంటే తెలివిగా, ఈ కుర్రవాడు వెళ్తున్నాడు కదా, కొంతమంది సైనికులు ఏదైనా కనబడకంటే మీరు వెళ్ళండి, ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడో కనిపెట్టండి, ఏదైనా ఆపద వచ్చిందంటే రక్షించండి అని చెప్పి వెనక్కి పంపిస్తారు. ఇలా రాత్రులు తిరుగుతున్నప్పుడు ఒకరోజు రాత్రి చాలామంది ఒక దగ్గర గుమ్ముకూడి కనబడితే ఈ వ్యక్తి వెళ్తాడు. వీడిని చూడగానే వాళ్ళందరూ అటాక్ చేస్తారు. ఈ అబ్బాయి కూడా చేస్తున్నప్పుడు ఈ సైన్యం సీక్రెట్గా వస్తున్నారు కదా, అప్పుడు ఈ కుర్రవాడికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కొట్టుకోగానే దొంగల వైపు ఉన్న సైన్యం అంతా పడిపోతారు. ఒక వ్యక్తి ముసుగు తీసేసరికి ఈ సైన్యంలో ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి అనమాట. ఈ సైన్యాధికారి గుర్తుపడతారు, వీళ్ళతో బంటులు ఉంటారు కదా, ఇతను గుర్తుపడతారు. నువ్వేంటి దొంగల వైపు ఉన్నావు, నీ రాజుగారికి ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు అని అడిగితే, సైన్యాధ్యక్షుడు మా చేతి ఇదంతా చేయిస్తున్నాడు, ఆయన ఎలా చెప్తే అలా వినాలి, లేకపోతే చంపేస్తామని చెప్పాడు, ఆయన రాకుమారిని వివాహం చేసుకుందామని రాజు అయిపోదామని చూస్తున్నాడు, అందుకు మా చేతి పనులన్నీ దొంగలతో కలిపి మా చేతి చేయిస్తున్నాడు అని నిజం అతను చెప్పేస్తాడు. చెప్పగానే మరణించగానే రాజుగారికి కూడా ప్రమాదంలో ఉంది, మేము ఇటు వచ్చాము, కొంతమంది రాజుగారి కోటకి వెళ్ళారు రాజుగారిని చంపడానికి. అప్పుడు ఈ కుర్రవాడు మళ్ళీ ఇక్కడి సైన్యాన్ని తీసుకొని పరిగెట్టి వెళ్ళి రాజుని కూడా మళ్ళీ కాపాడతాడు. రెండోసారి కూడా రాజుని కాపాడేసరికి ఆ రాజ్యానికి దేవుడు అయిపోయాడు ఆ కుర్రవాడు. వాళ్ళందరూ రాజుని ఎవరైతే చూస్తారో ఇంకా వాళ్ళు దేవుడు. ఎవరో దేవదూత వచ్చాడు, మా రాజుని 2 సార్లు కాపాడాడు, మా రాజ్యాన్ని కాపాడాడు, కాబట్టి ఈయనే మాకు దేవుడు. ఇంకా ఫోటోలు పెట్టడం, విగ్రహాలు తయారు చేసేయడం, కట్టేయడం, పూజించడం అన్నీ అబ్బాయికి జరుగుతుంటే ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా, వసంతసేనుడి ఇంట్లో ఉండిపోయాడు కదా, ఆ అమ్మాయి ఏం చేసింది, సుహాసిని, నా తండ్రి గారు మీరు ఎలాగో ప్రచారం వేశారు, ఎవరైతే చంపుతారో వాళ్ళే, ఆ వ్యక్తిని చంపేశారు వీళ్ళు, కాబట్టి నేను మరి వివాహం చేసుకోను, వితంతువుగా ఉండిపోతాను, ఆ అబ్బాయే నా భర్త, నేను మరి వివాహం చేసుకొని వితంతువుగా ఉండిపోతాను, నన్ను అత్తవారింటికి పంపించేయండి, మార్కాండపురం వసంతసేనుడితో వెళ్ళిపోతాను, అత్తమామలకు సేవ చేసుకొని నా జీవితం అక్కడే గడిపేస్తాను, నేను మరి ఉండను అని ఆమె నిర్ణయం తీసుకుంది. సరే అని తల్లిదండ్రులు ఇద్దరును ఒక రథం ఏర్పాటు చేశారు, సైన్యాన్ని ఆమెకి ఏవో పెట్టుపోతలు కొట్టి పంపించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు ప్రజలందరూ వచ్చారు రాణిగారిని సాగనంపడానికి. వచ్చినప్పుడు ఒక వర్తక వ్యాపారి కూడా వచ్చాడు, ఇంత నగలు పెట్టి అన్నీ పట్టుకొని వర్తక వ్యాపారి గుర్రం మీద వచ్చాడు. అక్కడికి ఆ గుర్రం ఒక్కసారి ఏదో పిచ్చెక్కినట్టు పరిగెట్టేసరికి ఇతని చేతిలో ఉన్న పెట్టి పడిపోయింది. ఆ పెట్టిలో ఉన్న నగలన్నీ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఒక విగ్రహం కూడా వెళ్ళి ఈ వసంతసేనుడి కాలు ముందు పడ్డది కరెక్ట్గా. ఆ విగ్రహం తీసి చూస్తే ఇంత ఉంది, చూస్తే ఎలా ఉంది, అలా అన్నయ్య ముఖం కనబడుతుంది. ఇదేంటి, ఇది మా అన్నయ్య ముఖంలో ఉంది వచ్చి విగ్రహం, ఇదే దేవుడిది, ఎక్కడ పూజిస్తున్నారని ఆ వర్తకుడిని అడిగాడు. అయ్యా ఇది ఏ దేవుడు, ఎక్కడుంది, నేను ఎప్పుడు చూడలేదంటే, ఇలా మా రాజ్యాన్ని మార్కాండపురం తాలూకా జయంతసేనుడు అనేవాడు వచ్చి రక్షించాడు, 2 సార్లు మా రాజ్యాన్ని కాపాడే, రాజుగారిని కాపాడాడు, మేమందరూ దేవదూతగా దేవుడుగా భావించి మేము పూజించుకుంటున్నాం, అతను మా రాజ్యంలోనే ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు వీడు కదా, మా అన్నయ్య బతికే ఉన్నాడా, ఇంకా అక్కడి నుంచి రాజుగారు మా అన్నయ్య బతికే ఉన్నాడు, మీ కుమార్తెని మా అన్నయ్యకి ఇచ్చి వివాహం చేద్దాము, మా అన్నయ్య దగ్గర నేను ప్రయాణం అవుతున్నానని ఆమెతో సహా ప్రయాణం మొదలుపెట్టాడు. అక్కడ జయంతసేనుడు కూర్చొని ఒక అందమైన చిత్రం గీస్తుంటాడు. ఆ యువరాణి ఉంది కదా మనోహరి అడుగుతుంది, ఎవరు ఈ చిత్రం అంటే, నా తమ్ముడు వసంతసేనుడు, గొప్ప అన్నదమ్ములు ఇద్దరు అనుబంధం అనమాట. నా తమ్ముడు వసంతసేనుడు అనే చాలా అందంగా ఉంటాడు, నాకు నీ పట్ల సోదరభావమే ఉంది, వేరే ఆలోచన లేదు, నీకు కూడా నా పట్ల సోదరభావం, వాళ్ళిద్దరికి కాపాడినా ఆమె అన్నదమ్ముడి కిందే చూస్తుంది, ఈయన చెల్లెల కింద,
కాబట్టి మన ఇద్దరికి అంటే ఆయన కూడా వివాహ ఆలోచన అయితే లేదు, కానీ నా తమ్ముడికి నువ్వు చేసుకో, నువ్వు చాలా సుగుణాలవతి, నాకు నచ్చావు, నా తమ్ముడు చాలా మంచివాడు, వాడిని నువ్వు వివాహం చేసుకో అని చెప్పి ఆ అమ్మాయికి ఆ చిత్రపటం వేసి చూపిస్తాడు. ఆమె ఆ రాజుగారు అందరూ, నాయనా నా రాజ్యాన్ని కాపాడావు, మాకు నువ్వు దేవుడితో సమానం, నువ్వేం చెప్పినా, నువ్వే ఎంత వీరుడు అంటే నీ తమ్ముడు కూడా వీరుడే అయ్యి ఉంటాడు, కాబట్టి నా కుమార్తెని నేను ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి వాళ్ళు అక్కడ సిద్ధపడిపోతారు. వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. అక్కడికి ఇక్కడికి 3 రోజుల ప్రయాణమే, కానీ వీళ్ళకి ఎక్కడ ఉన్నారో తెలియక తెలుసుకోలేరు. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడి నుంచి ఊరు వెళ్ళాలో తెలుసుకోలేక అక్కడే ఉండిపోయాడు. వీళ్ళిద్దరికి 3 రోజుల ప్రయాణమే. ఈ తమ్ముడు వెళ్తాడు. తమ్ముడు చూసేసరికి అన్నయ్యకి అంత ఆనందం కాదు, గట్టిగా ఒకరినొకరు కౌగులించేసుకొని, అన్నయ్య నువ్వు బతికే ఉన్నావా, చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే, ఇలాగా సంజీవిని మూలిక తగిలి బతికాను అని చెప్పి ఏం జరిగిందో అదంతా వివరంగా, నువ్వు ఎలా వచ్చావు అని అంటే, నేను నిన్ను వెతుకుతూ వచ్చాను, రాక్షసుడు తమ్ముడు ఇంకో రాక్షసుడు వచ్చాడు, వాడిని వధించాను, ఇగో ఈమె నువ్వు చనిపోయావు అనుకొని వైదవ్యం స్వీకరిస్తుంది అని చెప్పి ఆ రాణిని ఇచ్చి ఇద్దరు సరే నలుగురు ఇంకా అదొక జంట ఇదో జంట నిల్చొని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మూడో రాక్షసుడు ఎంటర్ అయ్యాడు అక్కడికి. పెద్ద అడుగులతోని పెద్ద సగలింపుతో మూడో వాడు ఎంటర్ అయ్యాడు. వీళ్ళకి ఆశ్చర్యం, ఇదేంటిదని చూసేసరికి జయంత సేనుని గట్టిగా పట్టేస్తాడు. వాడెంత ఉన్నాడు, 16-17 అడుగులు ఎత్తున్నాడు. ఒక్కసారి జయంత సేనుని ఒక్క చేతితో పట్టేసి వాడు మా రక్తాసురుని చంపేశారు, వాడు తమ్ముడిని చంపేశారు. ఇప్పుడు మా రాజగురువు, ఈ రాక్షస రాజగురు కాలభైరవుడు, భైరవి మాతకి నేను బలి ఇచ్చేస్తాము అని చెప్పి వాడిని పట్టుకొని వీడు ఒక్క ఉదుడు గాల్లోకి ఎగిరేసాడు. వీడు ఎగిరేసరికి తమ్ముడు ఏం చేశాడు, వాడు కాళ్ళు పట్టుకున్నాడు. ఇద్దరు గాల్లోనే, అన్నయ్యని వాడు చేతితో తీసుకొని వెళ్ళిపోతున్నాడు, వీడు కాళ్ళు పట్టుకొని వెళ్తున్నాడు వెనక్కి. పెద్ద గాలి, రెప్పపాట్లో విమానం కన్నా స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. రాజ్యాలు దాటిపోతున్నాయి, ఎటు వెళ్తున్నారో అర్థం అవ్వట్లేదు, అటు తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ గాలికి వీడు ఏం చేశాడు, వెళ్తూ సముద్రం మధ్యలో పడిపోయాడు. తమ్ముడు వసంతుడు సముద్రం మధ్యలో పడిపోయాడు. వాడు వెళ్ళిపోయాడు అన్నయ్యని తీసుకొని. వీడు మధ్యలో పడిపోయాడు. సముద్రం ముందు పడిపోయినప్పుడు లోపలికి వెళ్ళిపోతారు కదా, ఒక పైకి వచ్చాడు. పైకి వచ్చేసరికి ఒక పెద్ద షార్క్ అనేది పెద్దది, ఏమంటారు తెలుగులో షార్క్ని, అది వచ్చింది వాడితోని. షార్క్కి వీడికి ఇద్దరికి సొరచేప కదా, దాని తినేగలుగుతా, సొరచేప ఏదో షార్క్ సంథింగ్. వాళ్ళిద్దరికి పెద్ద యుద్ధం. అది ఎంత అటాక్ చేస్తుందో తప్పించుకుంటాడు. ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉంది. అది గంటలు పెట్టేస్తుంది, వీడికి తప్పించు. లాస్ట్కి దాని నోట్లోకి దూరిపోయి ఆ పొట్ట చీల్చేస్తాడు. పొట్ట చీల్చేసరికి 2 ముక్కలు అయిపోయి మొత్తం సముద్రం రక్తం. ఆ రక్తమయంలోంచి ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. గంధర్వుడు బయటకు వచ్చి చెప్పాడు, నేను ఒక గంధర్వులందరికీ ఎవరు రాజు, కుబేరుడు. మాకు ఎన్నో శక్తియుక్తులు ఉంటాయి, ఎన్నో విద్యలు, అవి కాక శాకంబరి విద్యను ఒకటి నేర్చుకున్నాను. ఆ విద్య ఎప్పుడు ప్రత్యేకంగా నేర్చుకున్నాను, నాలో అహంకారం పెరిగింది, గర్వం వచ్చింది. ఆ గర్వంతో అందరినీ తోలునాడాడు. నా గురువు నాకు శాపం ఇచ్చాడు, చేపగా మారిపోయి సముద్రంలో ఉండమని. దాన్ని పశ్చాత్తాపం పడితే ఒక యువకులు అంటే రాజులు, వాళ్ళకి శక్తియుక్తులు ఉండవు, ధైర్యంతోనే యుద్ధం చేస్తారు వాళ్ళు. ఒక ధైర్యవంతమైన యువకుడు వచ్చి నిన్ను చంపితే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు. ఎన్నాళ్ళకి నీవు వచ్చి నన్ను శాప విమోచనం కలిగించావు, కాబట్టి నీకు నేను బహుమతి ఇస్తాను అని చెప్పి ఒక విమానం ఇస్తాడు, అదృశ్య విమానం. ఇది ఎవరికి కనబడదు, నీకే కనబడుతుంది. ఇది ఎక్కావా నువ్వు కూడా ఎవరికి కనబడదు, నువ్వు ఎక్కడికి కావాలంటే అది అక్కడికి నిన్ను తీసుకొని వెళ్తాదని బహుమతి ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు దాన్ని ఎక్కుతాడు. అది ఎక్కాక ఎవరికి కనబడదు. మా అన్నయ్య ఎక్కడున్నాడో అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్తే అది మొత్తం ఈ సముద్రాలు అన్నీ దాటించి ఒక దీవికి తీసుకెళ్తుంది. ఆ దీవి మీద పెద్ద కోట ఉంటుంది, చాలా అందంగా లోపల మంచి ముద్ద ఆ కోట ఉంటుంది. ఈ అదృశ్య విమానం కదా ఎవరికి కనబడదు. అలా కోట లోపలికి వెళ్ళేసరికి ఒక స్తంభం దగ్గర వాళ్ళ అన్నదమ్ముడిని కట్టేసి ఉంచాడు. ఈ తీసుకొచ్చిన రాక్షసుడు ఒకడు, దీర్ఘబాణుడు ఏదో రాక్షసుడు వాడు. ఇంకొకడు కాలభైరుడు అనే రాజు. వీడు 16-17 అడుగులు, కానీ వాడు కొంచెం పొట్టిగా ఉంటాడు. వీళ్ళు రాజు, వాడికే మంత్రాలు సిద్ధులు అన్నీ వచ్చు. వాళ్ళు
అమ్మవారికి ఆ యువరాజులు యువకుడైనా యువరాజులని యువకుల్ని యువరాణులు అంటే కన్యత్వం ఉండి బ్రహ్మచార్యంగా ఉండి ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళని బలిస్తారు అమ్మవారికి, ఎందుకంటే వీళ్ళ శక్తులు పెరుగుతాయి అన్నమాట. అలాంటి యువరాజుని బలిద్దామని చెప్పి కట్టిసి ఉంచారు. వీడు ఏం చేశాడు, అదృశ్యం కదా కనబడదు, వాళ్ళు ఏ కత్తి అయితే నరకాలో దాన్ని తీసేశారు, తీసి దాచేస్తాడు. వీళ్ళు వెతుకుతుకుంటున్నారు, ఇద్దరు వెతుకుతారు దొరకదు. ఆ తర్వాత వెళ్ళాడు ఒక పాత్ర దాచేస్తాడు, ఏ పాత్ర అయితే రక్తం వేస్తారో ఆ పాత్ర, ఇంకా వాడు ఆ వస్తువులన్నీ దాచేస్తున్నాడు. వీళ్ళు వెతుకుతారు దొరకదు. అప్పుడు వీడికి డౌట్ వస్తుంది, కాలభైరవుడి రాజుకు వస్తుంది, ఎవరో ఉన్నారు లోపల అదృశ్యంగా మన సామాన్లు తీసేస్తున్నారు, వాడు ఎవడో కనిపెట్టాలని. వీడికి కూడా మంత్ర సిద్ధులు వచ్చు కదా, వెంటనే ఏం చేస్తాడు, కుంకుమ తీసి ఒక్కసారి ఆ భైరవి మాత విగ్రహం మీద జల్లుతాడు. జల్లగానే చుట్టూ ఏముందో అంతా కనబడిపోతే వీడు కూడా కనబడిపోతాడు, ఈ విమానం వీడు కూడా కనబడేసరికి ఇంకేంటి వీడు వెనక్కి పరిగెడు. వాడికి మంత్రాలు రావు ఆ పెద్ద రాక్షసుడికి, రాక్షస బలం తప్ప వాడికి రాదు, వీడికి వచ్చు. ఇంకా ఫస్ట్ యుద్ధం వీడితో చేస్తాడు, వీడితో చేసి వెళ్ళి మధ్యలో అన్నదమ్ముడు కట్లు విప్పేస్తే ఒకడు వాడితో యుద్ధం చేస్తాడు, ఒకడు వీడితోని యుద్ధం చేస్తాడు. తమ్ముడు తెలివైనడు, చాకచక్యంగా ఏదైనా చేయగలడు, తెలివైన వాడు ఆ కత్తితోని ఆ రాక్షసుడు ఏ కత్తి అయితే వీడు నరకడానికి ఉంచాడో ఆ కత్తితోనే ఆ రాక్షసుడిని ఆ చేతులు కాళ్ళు అన్నీ నరికేసి భీకర యుద్ధం చేస్తాడు తమ్ముడు. ఈ రాక్షసుడితో ఈ పెద్దవాడితో అన్నీ యుద్ధం చేస్తారు. ఇద్దరిని మట్టు పెట్టేసి అమ్మవారికి వీళ్ళిద్దరిని బలిచ్చేస్తారు. వీళ్ళిద్దరిని బలిచ్చేసి అమ్మవారి ఆశీస్సులు కొని మళ్ళీ వాళ్ళన్నీ అడుగుతాడు. ఇది అదృశ్య విమానం కదా కనబడదు, తమ్ముడు ఎలా వచ్చావు ఏంటి అని అంటే, ఇలాగ నాకు ఒక చేప ఇచ్చింది, పుష్పక విమానం లాంటిది అదృశ్య విమానం వరం ఉంది అని, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదామని చెప్పి అన్నీని ఎక్కించుకొని ఆ రాజ్యంలో ఇద్దరు రాణీలు అక్కడ ఉండిపోయారు కదా, అక్కడికి వెళ్ళాడు. కేశవాపురంకి వెళ్ళి వాళ్ళిద్దరిని ఎక్కించుకొని అక్కడి నుంచి ఆ రాజ్యంకి వెళ్ళి ఆ రాజ్యం లాస్ట్ వీళ్ళూరు మార్కాండేయపురం కోడళ్లతో సహా ఇద్దరు తండ్రి దగ్గర అడుగు పెట్టారు కదా. అలా సుఖాంతం చేసుకున్నారు. కథకంచికి మన ఇంటికి పెద్ద తడుకోమని చెప్తున్నారంటే మరి రావట్లేదు రమ్మని తేజ పాట పాడతానే